మా నాన్నగారు అదే అంటుండేవారనే బాలయ్య సింహ డైలాగులు కొడుతున్నాడు. అవుట్డోర్కి వెళ్ళినా ఇగ్గు మెయింటైన్ చేసే బాలయ్య పబ్లిక్ మీటింగ్లోనూ సినిమా డైలాగులు దంచుతున్నాడులే. ఈ మంగమ్మ గారి మనవడు దంచుడేందో మనం చూద్దాం రండి. బాలయ్య ఇంకెందుకు ఆలస్యమా, కొట్టు గోలీచోడా. నాన్నగారు అంటుండేవారు, ఏమనే నా అల్లుడు పోటు పొడిచినా ఆయన వెనకే వెళ్ళమనే. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే పాదయాత్ర చేస్తే పెద్దోళ్ళు అయిపోతారని చెప్పాడా ఏందే? ఈ గుణాలన్నీ కలబోసిన నాయకుడు, మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇదే డైలాగ్నే మీ అన్న హరికృష్ణ వర్షంలో చెప్పు రాజా. నీకు బిడ్డనిచ్చాక తప్పు లేదు గానే, నువ్వేసుకో. మహోన్నత శిఖరాలను అధిరోహించిన మేరు నగధీరుడు. అటు సినిమాల్లో ఆయన నటించిన పాత్ర లేదు. ఇలా ఆయన పేరు చెప్పుకొని మీరు బండి లాగేయడం కావనే గానే, కొట్టు. ఆయనకి ఏ లోటు లేదు. అటువంటి సమయంలో మీ బావ ఎంట్రీ ఇచ్చి స్టోరీనే మార్చేశాడా? ఆయన మరి ఇన్ని సంవత్సరాలు ఏ ప్రజలతోనైతే ఆయన ఈ యొక్క స్థాయికి చేరుకున్నారో ప్రజలకు. నీకు స్క్రిప్ట్ ఉంటే గానీ డైలాగ్ దొరలదా ఏంది? అంటూ ఆలాపన రాగం తీస్తున్నావా? మరి ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చండ శాసనుడు ఆయన. ఎంతైతే ఏముందిలే, మీ దెబ్బకి పెద్ద ఆయన బోల్డ్ అయ్యాడుగా. కేడీలను గడగడలాడించిన ఒక కొండవీటి సింహం, అలాగే మతవాదులను వేటాడిన ఒక బొబ్బిలి సింహం నందమూరి తారక రామారావు. ఆయన ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లో జించేశాడనే నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గానే, ముందు మీ మ్యాటర్ చెప్పు రాజా. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టినవన్నీ తీసేసిన బాబు ఇప్పుడు పాదయాత్రలు చేసుకుంటున్నాడుగా. చంద్రబాబు నాయుడు గారు ఆయన కిందే ఎన్నో. ఆయన కింద కాదు బాలయ్య, ఆయన వెనకాను బాగుంటది. ఇవాళ దురదృష్టం కారణం అది పార్టీది అవ్వచ్చు. మీ పార్టీదని చెప్పరాదో, ఇందులో జనానికి ఎందుకు పోస్తావో? 2 సార్లు మనం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడైనా ఎరగదీస్తావా లేదా అని నీకు కూడా డౌట్ గా ఉందా ఏంది? ఇప్పుడు చూస్తున్నాం మనం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు ఈ కోలాటంలో కొయ్యటైంది గాని బాలయ్య, రోలు తిరగడం లేనట్టుందిగా. మన తెలుగు తేజస్సుకి ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఆయన తేజస్సు వాడిపోయినట్టుందిగా. ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోని. కొద్దిగా స్లో రాజా. ఎంత మీ బావ అయితే మాత్రం ఏకైక నాయకుడు అనుకో, అక్కడ చాలా మంది ఉన్నారు లిస్ట్ లో. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఆయన పొగిడి ఆయన దారిలో నడవడం. వాళ్ళు కూడా పవర్ లో ఉన్నప్పుడు రైతులకే జనాలకే సుక్కలు చూపించి అపోజిషన్ లో కూర్చున్నారంటావా? వాళ్ళు అసలు ఎటువంటి ఒక ప్రజాసేవ అనే ఒక కనీసము అవసరాలను మనం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. మొదలెట్టిన మాటకే ముగించే డైలాగ్కే మధ్యలో ఏమైనా లింక్ ఉందా జాపన? ఒక నిర్లక్ష్య భావన వాళ్ళలో ఎందుకుందో అర్థం కాకుండా ఉంది. ఏముందే, అధికారంలో ఉంటే ఒళ్ళు లావెక్కి కళ్ళు మూసుకుపోయి మైకంలోకి జారడం కావనేగా. మిగతా రాష్ట్రాల్లో అటు ఒక యూనియన్ టెరిటరీ, అటు పాండిచేరి కావచ్చు, లేకపోతే చెన్నై రాష్ట్రం కావచ్చు, అక్కడ వాళ్ళకి చివరికి మే అంటూ చెన్నైని రాష్ట్రం చేసావా బాలయ్య? నువ్వు సూపర్. కానీ నెలకి అంటే వాళ్ళకి అప్పుడు ఈ ఫిషింగ్ హాలిడే అప్పుడు నీ రచ్చ తట్టుకోలేను గాని నాకు హాలిడే ఇప్పించు నటసింహ. జయప్రద కాదు కదా, శ్రీదేవి వచ్చిన గ్రాండ్ వెల్కమ్ ఇస్తానంటున్నాడు ఉండవెళ్ళి. పార్టీ ప్రకారమే అంతా అంటున్నా లోపల సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఈయన సీటు కోలేందో మనమో చూద్దాం రండి. ఉండవల్లే, నీ సీటుకి జయప్రద ఎసరు పెట్టిందంటగా. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం అందించినటువంటి అధికారం ప్రకారం ఎండాకాలంలో తిరుపతి పోయి గుండు కొట్టించుకుంటే చల్లదనంతో పాటు పుణ్యం కూడా వస్తుందంటావా రాజా? ఇది కాదు కానీ మ్యాటర్ చెప్పు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇది 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఉంది కానీ ముందు నీ సీటు ఇస్తావా లేదా? పార్టీ నిర్ణయిస్తుంది క్యాండిడేట్ ని, పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్ పోటీ చేస్తారు. అంటే నువ్వు ఉండగా పార్టీ కొత్త క్యాండిడేట్ ని దించేంత సినిమా లేదంటావు. ఎవరు కూడా రాజమండ్రి నుంచి పోటీ చేయాలనుకున్నా, ఇంకో చోట నుంచి పోటీ చేయాలనుకున్నా కహానీలు మాని లోకల్లో అడుగు పెట్టాలంటావా?
ఇందులో తప్పేం లేదు. ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, వచ్చి గట్టిగా పనిచేయాలి. అంతేగాని ఏడాదికోసారి వచ్చి సినిమా చూపించొద్దంటావు. నేను ఏం చేస్తానన్నది నాకు ఏమీ సంబంధం లేదు. జయప్రద ఏం చేసినా నేను చేసేది నేను చేస్తానంటావా? నాకు అప్పుడే ఈ పార్టీలో 48 సంవత్సరాలు అయింది. ఎంత ముదురును వదిలేసే జంపింగ్ గ్రాండ్కి ఇచ్చేంత సీన్ లేదని కాన్ఫిడెన్స్ తో చెప్తున్నావా రాజా? పార్టీ ఏం చెప్తే చేస్తాను. దీంట్లో ఏం వివాదమే లేదు. సుబ్బరామిరెడ్డి కూడా అంతా పార్టీ ప్రకారమే అంటాడు కానీ ఈ శాఖ నాదేనంటాడు. మీతో భలే సిక్కొచ్చి పడిందే. వెళ్ళటానికి ఇది మనం అనుకుంటే వెళ్ళిపోయేవేం కాదు, పార్టీ నిర్ణయిస్తుంది. జయప్రద పార్టీలో చేరక ముందే ఈ రచ్చెందుకనే పరోక్షంగా చెప్తున్నావా గురు? అదే చెప్తున్నాను కదా, పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం అనేది నా ఫిలాసఫీ, నా పాలసీ. అంతేగాని గిల్లినా గిచ్చినా ఏసం ఎత్తు కూడా బయటపడినంటావు. అయిపోదే కాదు, నేను టికెట్ ఇస్తే నిన్ను ఆహ్వానిస్తాను. నువ్వు పిలిచినా నేను రాని కానీ కోపం తెచ్చుకుంటావు ఎందుకు జాపనా? ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నీకు ఇచ్చారు రేపు టికెట్? ఏ టికెట్ రాజా? సినిమా టికెటా, బస్ టికెటా? కితకితల మాన్య జయప్రద గురించి ఓ డైలాగ్ చెప్పొచ్చుగా. వెంటనే నిన్ను ఆహ్వానిస్తావు, నిన్ను గెలిపిస్తాం. నువ్వు ఆహ్వానించగానే గెలుస్తారా ఏందే? మరి కామెడీలు చేస్తున్నావే. అది ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీకి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నీకే టికెట్ ఇస్తారు కానీ సినిమా బ్యూటీ దిగినంత మాత్రాన నీ టికెట్ తిరిగేంత దృశ్యం లేదంటావా రాజా? వాళ్ళు చెప్పినట్టుగా చేయటమే నేను ఒక పార్టీలో సైనికుడిగా నా బాధ్యత. నువ్వు మరీ ఓవర్ సీరియస్ గా ఉన్నట్టుందిగా ఉండవల్లే. అంతకు మించి నేను ఎక్కువ ఆలోచించను, అందుకే బుర్ర కూడా అంత లేక గుండె కూడా చేయను. బొచ్చూసిపోయినా సరే కొంచెం కూడా నీ మనసులో ఉన్నది చెప్పని అర్థమైంది కానీ ఇంక పోయిరా రాజా. పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.